ఆలోచన చొప్పున నడువక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగ అంశం దుష్టుల ఆలోచన చొప్పున నడువక. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ఈరోజు మన ప్రసంగ అంశం దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దేవునికి స్తోత్రం అనొచ్చు. హల్లెలూయా, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ నుండి నా నుండి మన నుండి కోరుకునేది మొట్టమొదటి స్థానం ఏంటో తెలుసా? మనము ప్రత్యేకించబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎవరి ద్వారా ప్రత్యేకించబడిన వాళ్ళం? దేవుని యొక్క స్వరక్తంలో ఆయన కడగబడినటువంటి బిడ్డలమైనటువంటి మనం, ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనం, ఆయన చేత సృష్టించబడినటువంటి మనం, ఆయన పోలికలో ఉన్నటువంటి మనం, ఈ రోజున మన పోలిక ఎవరిదని ఎవరైనా అడిగితే మొట్టమొదటిగా వచ్చేది ఎవరి పోలిక అంటే మనము దేవుని యొక్క పోలిక అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనం, దేవుడు ఏ విధంగా అయితే జీవించారు, దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఆయన పరిశుద్ధుడిగా పవిత్రుడిగా తన పని ఆయన చేసుకుంటూ తండ్రి పని చేస్తూ ఆయన ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళారో, ఈ రోజున దేవుడు నీ నుండి నా నుండి మనందరి నుండి కోరుకునేటటువంటి మొట్టమొదటి స్థానం ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మనకు హాని తలపెడితే, ఎవరైనా మనకి కీడు తలపెడితే, ఎవరైనా మన అన్నాన్ని మాట్లాడితే, ఎవరైనా మనల్ని తిడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? వాళ్ళ తడాకో చూపిస్తారు, నీ తడాకో చూపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? వాళ్ళు వాళ్ళ తడాకో చూపిస్తారు, నువ్వేంటి నీ అంతేంటో చూస్తావంట. నువ్వేమంటావు? అసలు నేనేంటో తెలియదు, నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. దేవునికి స్తోత్రం. అవునా కదా? కానీ దేవుడు ఒకవేళ వాడు నీ మీదకి లేచిన, ఒకవేళ వాడు నీ మీద కాలు దిగిన, ఒకవేళ నిన్ను అన్నాన్ని మాట్లాడినా, ఒకవేళ నిన్ను కొట్టినా, ఒకవేళ నిన్ను తిట్టినా, దేవుడు నీ నుండి కోరుకునేది తెలుసా? వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా నువ్వు తొందరపడి మాట్లాడదు. వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడదు. ఎందుకంటే మన శత్రువులు ఎదుగు దేవుడు మనకేం చేస్తారు? మన శత్రువులు ఎదుగు దేవుడు మనకేం చేస్తారు? ఇప్పుడు అయిపోయిన తర్వాత వేస్తాం. అది దేవునికి స్తోత్రం. మన శత్రువులు ఎదుగు దేవుడు మనకేం చేస్తారు? మన శత్రువులు ఎదుగు దేవుడు మనకి భోజనాన్ని సిద్ధపరచాలంటే ఈ నోరుని కొద్దిసేపు వాళ్ళు మాట్లాడినప్పుడు, వాళ్ళు మాట్లాడటం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు నేను తిట్టినా కూడా నేను దోషులు మాట్లాడినా కూడా ఈ నోటిని ఏం చేయాలి తెలుసా? నీకు అవసరం లేదు, నువ్వు నోరు మూసుకొని చెప్పాలి. దేన్ని? అప్పుడు ఏమైంది? ఎవరైతే నీ మీద కాలు దిగారో, ఎవరైతే నేను అన్నాన్ని మాట్లాడినారో, ఎవరైతే నేను కొట్టారో, ఎవరైతే నేను తిట్టారో, ఎవరైతే నీ వైపు ఏది చూపించారో, ఎవరైతే నిన్ను దూషణగా మాట్లాడారో, అప్పుడు దేవుడు ఎంత రణరంగులకు దిగుతాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు మాట్లాడినప్పుడు మాత్రమే దేవుడు జోక్యం చేసుకుంటాడు. నువ్వు మాట్లాడినప్పుడు మాత్రమే దేవుని యొక్క హస్తాలకు, ప్రభువా వీళ్ళ సంగతి నువ్వు చూసుకో, వీళ్ళు నా వల్ల కాదు ప్రభా, వీళ్ళతో నేను గెలవలేను ప్రభా, వీళ్ళతో నేను మాట్లాడలేను ప్రభా, వీళ్ళతో నేను ప్రభా యుద్ధానికి దిగలేను ప్రభా, వీళ్ళతో నేను గొడవపడలేను ప్రభా, వాళ్ళు ఏదైతే నన్ను తింటా ఉన్నారో నేను ప్రభా ఇదే నోటితో నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ఇదే నోటితో నిన్ను గర్పరుస్తూ ఉన్నాను, ఇదే నోటితో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను,
ఇదే నోటితో నిన్ను గణపరుస్తున్నాను అయ్యా, ఈ నోటితో నిన్ను స్తుతిస్తున్నటువంటి ఈ నోటితో పాపం మాటలు మాట్లాడలేదు ప్రభు అని ఎప్పుడైతే వాళ్ళ విషయంలో నువ్వు మౌనంగా ఉండి ఆ యొక్క మౌనంగా ఉండే దేవునికి హస్తాలకు ఆ సమస్య అప్పచెప్తావో అప్పుడు దేవుడు దిగుతాడు. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు మాట్లాడకుండా ఉంటావో, వాళ్ళు ఎప్పుడైతే నీ వైపు చూసి నీ వైపు ఏదైతే చూపించి నిన్ను అనరాని మాటలన్నీ, నువ్వు చెడ్డదానివన్నా, నువ్వు చెడ్డవాడివన్నా, ఎన్ని మాటలన్నా కూడా నీ మౌనమే ఎప్పుడైతే మౌనంగా ఉంటావో అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. అప్పుడు దేవుడు దిగుతాడు. ఈ రోజు నిన్న అనరాని మాటలు అన్నవా వాళ్ళ ఎదుటే నా దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. గట్టిగా చప్పలు వెళ్తుంది. కానీ అలా ఉండగలమా మనం? నాకు తెలిసి కొడుకోవడందరూ ఈవెన్ బాగా మాట్లాడితే సహాయం దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉండగలమా? ఒక్కొక్కసారి పిచ్చి మాట్లాడేది కొన్ని మాటలు. అప్పుడు అంటే వాస్తవంగా వాళ్ళకి తెలియదు. అంటే దేవుడి యొక్క స్వరూపంలో వచ్చినటువంటి మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మాత్రమే దేవుడు బాగా అర్థమవుతాడు. బాప్తిజం తీసుకుని దేవుడిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుడిలో ముందుకెళ్తా ఉన్నప్పుడు, దేవుడిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినప్పుడు అప్పుడు ఏమైతే తెలుసా, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని ఈ రెండు విషయాలు మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇదే నుండి ఏం చేస్తాం? ఇదే నుండి ఏం చేస్తాం? ఈ రోజున మందిరంలో ఉన్నటువంటి మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం, ప్రభువును గణపరుస్తూ ఉన్నాం, ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాం. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కాపాడినటువంటి మన ప్రభువుకు స్తోత్రాలు చెల్లించు. మళ్ళీ ఈ రోజు నుండి మళ్ళీ మిగతా రోజుల్లో కూడా కాపాడమని ప్రభువును ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మనం ఈ నోటి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటున్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దేవునికి స్తోత్రం. దుష్టులు ఈ లోకాచారాలను పాటిస్తారు. దుష్టులు ఈ లోకంలో ఉన్నటువంటి సంప్రదాయాలను పాటిస్తారు. దుష్టులు ఈ లోకంలో ఉన్న వాటన్నింటినీ కూడా పాటిస్తారు. కానీ మనం ఏం చేయాలి సార్? వాటికి వ్యతిరేకంగా ఉంటాం. అవి ఎప్పుడూ పాటించకూడదు. కానీ వాళ్ళతో మనం సహవాసం చేయాలి, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళతో కలిసి భోజనం చేయొచ్చు, వాళ్ళతో కలిసి మాట్లాడవచ్చు. కానీ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అవి మనం ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడి దృష్టిలో వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా కుమారులు, వీళ్ళు నా కుమార్తెలని దేవుడు ముద్ర వేస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడికి సాక్షులుగా ఉండడానికి దేవుడు కూడా చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు వచ్చిందంటే ఎక్కువ శాతం అందరూ కూడా ఇప్పుడు అందరూ మధ్యాహ్నం పూట ఎక్కడుంటారు? రోడ్ల మీద ఉంటారు. సాయంత్రం పూట రోడ్ల మీద ఉంటారు. అలాగే వేప చెట్ల కింద కూర్చుంటారు. ఈ కూర్చున్న కారణం ఏం మాట్లాడతారు? ఆ అమ్మంట, ఈ అమ్మంట, వీళ్ళంట, వాళ్ళంట. ఇది తప్ప దేవుని మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు నువ్వు దేవుడు తెలుసుకున్నావు, వాళ్ళతో కూర్చున్నావు, ఆహా ఆ మట్ట, ఈ మిట్ట అని నువ్వు అన్నా కూడా నువ్వు తప్పు చేస్తున్నానువే, అని అన్నా కూడా నువ్వు పాపం చేస్తున్నానువే, అని అన్నా కూడా నువ్వు పాపంలో పడిందానివే. మనము ప్రత్యేకించబడినటువంటి వారు. దేవుడికి స్తోత్రం. మనము ప్రత్యేకించబడినటువంటి మనం ఏమంటే సబ్బుతో స్నానం చేయనప్పుడు మన శరీరం మీద ఏమంటుంది? సబ్బుతో స్నానం చేయనప్పుడు మన శరీరం మీద ఏమంటుంది? సబ్బుతో స్నానం చేసిన తర్వాత ఏముంటుంది? మురికి పోయిద్దా లేదా? మన శరీరం మీద మురికి పోయిద్దా లేదా? మనము సబ్బుతో స్నానం చేయనంత వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినంత వరకు కూడా సబ్బుతో స్నానం చేయనటువంటి విధంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పటి నుండి సబ్బుతో స్నానం చేసి ప్రశస్తంగా, ప్రశంగా, చక్కగా, హ్యాపీగా ఉంటాం. ఈ రోజున ప్రత్యేకించబడినటువంటి మనం దుష్టులతో సాంగత్యం చేస్తున్నాం. ఈ రోజున ప్రత్యేకించబడినటువంటి మనం దుష్టులు మాట్లాడే విధంగా మాట్లాడుతున్నాం. ఈ రోజున ప్రత్యేకించబడినటువంటి మనం దుష్టులు చేయకూడని
దుష్టులు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులు కూడా చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకించబడినటువంటి మనం దుష్టులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తున్నాం. కానీ ఈ రోజున మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు ఒక తండ్రి ఉన్నాడు. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాం, ప్రతి శుక్రవారం ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. వాళ్ళతో మనం చేతులు కలపకూడదని ఎంతమంది ఈ రోజున దేవుడికి సాక్షులుగా జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని బట్టి, దేన్ని బట్టి? మన జీవితాన్ని బట్టి, మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి, ఇతరులు మన దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలి. హల్లెలూయా. మన జీవిస్తున్న జీవితాన్ని బట్టి వీళ్ళుగా దేవుని బిడ్డ, ఇతరులు దేవుని బిడ్డ, వీళ్ళు దేవుని బిడ్డ. ఎప్పుడు అంటారు తెలుసా? దుష్టులతో సావాసం చేయనప్పుడు, దుష్టులతో చేతులు కలిపినప్పుడు, దుష్టులతో వాళ్ళు ఏదైతే పాప క్రియలు చేస్తారు, వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచిస్తారు, వాళ్ళు ఏ విధంగా అయితే జీవిస్తారు, వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచిస్తారు, వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడతారు, వాటన్నిటిలో మనం ఎప్పుడైతే పాలు పంచుకోకుండా ప్రత్యేకించబడిన వాళ్ళగా ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి మనం, దేవుడు మనతో ఉంటారు, మనం దేవుల్లో ఉంటాం. గట్టిగా చప్పటి కొడుతూ దేవుని నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోండి? ఈ నోటితో మనం ఏం చేస్తాం? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఈ నోటితో ఏం చేస్తాం? ప్రభువును ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. తెలియనప్పుడు మాట్లాడు, తెలిసిన తర్వాత విజయవాడలో కుటుంబ స్వభావం ఉంటాడు. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. ఎవరి ఇంటి మీద కన్నా గొడవ వెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకని? మాట్లాడేదేంటి అన్నీ తాతారు. కొద్ది రోజుల తర్వాత ఏమో తెలుసా? ఈ కూతురు స్వభావం మాట్లాడి ఆవిడ మీదకెళ్ళి, ఏళ్ళంటి మీదకెళ్ళి, ఆవింటి మీదకెళ్ళి ఒకరోజు ఆయనకి వ్యక్తం పుట్టిందంట. నేనేంటి, నా బతుకేంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నేనేంటి నాకు మాట్లాడటం ఏంటి, నేనేంటి ఇలా జీవించడం ఏంటి, నేనేంటి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఎవడో వచ్చి నాకు పైగా వెళితే వాళ్ళు తిట్టటువంటి రేపు కుదురు వాళ్ళకి తిట్లు వీళ్ళకి తిట్లు నా మీదకి వస్తాయేమోనని అనుకుని ఏమనుకో తెలుసా? ఒక రోజున అనుకున్నాడట, ఈ రోజు నుండి నేను కూతురు మాట్లాడకూడదు అనుకున్నాడట. దేవుడు తీసుకోసం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాడు. కానీ అదే రోజున ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఒక ఇంటి మీదకి వెళ్ళాలి, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూతురు తిట్టాలి, 1000 రూపాయలు ఇస్తాను. దేవుడు తీసుకోసం. హల్లెలూయా, హల్లెలూయా. 1000 రూపాయలు ఇస్తాను, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మీరు చేయాలంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? చిచ్చి రానండి, 1000 రూపాయల దగ్గర కూడా ఏమని తీర్మానం చేసుకున్నాడు? ఇక నేను ఈ రోజు నుండి ఒక్క మాట కూడా నా నోటితో నేను డాష్ మాట్లాడను. డాష్ అంటే మీకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డాష్ మాట్లాడనన్నాడట. దేవుడికి స్తోత్రం. మీరు నమ్మండి, ఈ రోజున దేవుని కనపరుస్తూ ఉన్నాడు అతను. ఈ రోజున దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు అతను. ఈ రోజున దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతను. ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు అతను. ఈ రోజున దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు అతను. అతను ఎవరైనా అడిగితే ఏంటి సుబ్బారావు ఏంటి మారిపోయావు అన్నాడు అంటే ఏమన్నాడు తెలుసా? ఆ బతుకు కంటే ఈ బతుకే బాగుంది, ఆ బతుకు కంటే ఈ బతుకే బాగుంది. తెలియనప్పుడు నేను మాట్లాడా, నేను దేవుని గుర్తెరిగిన తర్వాత ఈ మాటలు మాట్లాడాను. ఈ రోజున దేవుని మహాకృపను బట్టి నూతన సుబ్బారావు విశ్వాసగా మారాడు. ఈరోజు అతన్ని బట్టి కూడా కొంతమంది దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు కూడా చూపించాడు. గట్టిగా చెప్పబడుతుంది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 1:2 ఒకసారి చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మనం ఉండాలి అంటే మొట్టమొదటి ఏమి తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి మధ్యాహ్నం నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని ఒక అధ్యాయం చదువుతావా, లేకపోతే 2 అధ్యాయాలు చదువుతావా, 3 అధ్యాయాలు చదువుతావా, అది నీ వ్యక్తిగతానికి సంబంధించింది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు చదవటం ప్రారంభిస్తే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ ఆలోచనలు దేవుడు మారుస్తాడు. నీ తలంపులు దేవుడు మారుస్తాడు. నువ్వు ఏదైతే నోటిలో నుండి బయటికి రావాలని కొన్ని సార్లు మనం ఏదైతే మాట్లాడకూడదని మాట్లాడతామో అవన్నీ కూడా దేవుడే ఆపేస్తాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆపేస్తాడు? ఎప్పుడైతే దీవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావో, దీవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తావు, దీవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని నెమ్మది వేస్తావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు పాపంలో పడవు. అప్పుడు మాత్రమే నువ్వు పాపాలు చేయించే శక్తిని దేవుడిస్తాడు. అప్పుడు మాత్రమే నీ నోటికి తాళం వేసుకునే శక్తిని దేవుడిస్తాడు. అప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు చూపిస్తాడు. అప్పుడు మాత్రమే దుష్టులు 100 మంది ఉన్నా కూడా వాళ్ళ పక్క నుండి వెళ్ళిపోతావు తప్ప వాళ్ళతో నువ్వు చేతులు కలపు. ఎందుకో తెలుసా? దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను సరిచేస్తాడు. నిన్ను సరిచేసి ఆయన తన స్వరూపంలోకి మార్చుకుంటాడు. అందుకని దావీదు మాట్లాడతాడు, దేవా నీ స్వరూపంలోకి నన్ను మార్చుకోదేమంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్వరూపంలోకి నన్ను మార్చుకోదేమంటాడు. రీసెంట్గా నిన్నటి దినాన కేసర్ టోల్గేట్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మరి ఎంతమందికి తెలుసో నాకేదో తెలియదు, కానీ కేసర్ టోల్గేట్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మన సాయంత్రం 4-5 ఆ టైంలో జరిగినట్టుంది. అది ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఒక కారు టోల్గేట్ దాటుతా ఉంది, ఆ ట్యాంకర్ వచ్చి ఆ కారు మీద పడింది. హల్లెలూయా. ట్యాంకర్ వచ్చి కారు మీద పడింది. అతను ఒక హైకోర్టు లాయర్ గారు, వాళ్ళ బాబు కూడా యాక్సిడెంట్ జరిపాడు. అది కూడా యాక్సిడెంట్ చూసారా? అతను విజయవాడ వస్తున్నాడు ఏదో పని కదా. కానీ నిన్నటి దినాన్ని ఈ రోజున, నిన్నటి దినానికి సమయంలో అతను భూమి మీద ఉన్నాడా లేదా? భూమిని చూస్తున్నాడు, మనుషులు చూస్తున్నాడా లేదా? కానీ ఈ రోజున ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. మన బ్రతుకులు కూడా ఈ రోజున చాలా మంది దేవుడు అంటే భయం, దేవుని మందిరం అంటే భయం, సేవకుడు అంటే గౌరవం లేదు. కానీ నేనేమంటాను తెలుసా? సేవకుని గౌరవించిన ఓకే, కానీ దేవుడు అంటే భయం ఉండాలి, మందిరం అంటే భయం ఉండాలి, దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నామంటే, దేవుని సన్నిధిలో నిలబడ్డామంటే, ఈ రోజున దేవుని ఆరాధిస్తున్నామంటే, నీ కోసం నా కోసం మనందరి కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఈ రోజున మన హృదయాల్లో నివసిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మన ప్రభువును ఆరాధించగలుగుతూ ఉన్నాం, ప్రభువును స్తుతించగలుగుతూ ఉన్నాం, ప్రభువును ప్రార్థించగలుగుతున్నాం. ఈ రోజున ప్రభు సన్నిధిలోకి వచ్చి మనమందరం కలిసి స్తోత్రములతో ప్రభువును కనపరచగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయం తర్వాత మళ్ళీ ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును కనపరచడానికి, ప్రభువును స్తుతించడానికి మళ్ళీ ఎన్ని రోజులకి మనం మందిరానికి వస్తాం? ఎన్ని రోజులకి? వారానికి వస్తాం. ఎందుకని ఏమన్నాడు ఆయన? ఒక ఆదివారం మాత్రమే మీరు నా దగ్గరికి రండి. ప్రతిరోజు రావాలన్నట్టయితే తెలియకుండేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మీరు నా దగ్గరకు రండి, ప్రతిరోజు ఆరాధన చేయండి, ప్రతిరోజు పాటలు పాడండి, ప్రతిరోజు నా మాటలు అన్నట్టయితే ఈరోజు ఎంతమంది వచ్చేవాడు ప్రతిరోజు? హల్లెలూయా. కానీ ఆయన ఏమన్నాడు? సోమవారం నుండి శనివారం వరకు ఏ పనులు చేయమన్నాడు? సోమవారం నుండి శనివారం వరకు ఏ పనులు చేయమన్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సోమవారం నుండి శనివారం వరకు ఏ పనులు చేయమన్నాడు? ఎవరి పనులు చేయమన్నాడు? ఎవరి పనులు చేయమన్నాడు? ఏ పనులు చేయమన్నాడు? ఎవరి పని చేయాలి?
పని చేయాలి. అది కరెక్ట్ చెప్పారు, గట్టి చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 6 దినాలు మన పనులు మనం చేసుకున్నాం. 6 దినాలు ఆయన పని ఏం చేయమల్లా. 6 దినాలు కూడా మన పనులు మనం చేసుకోమన్నాడు, మన కోసం చేసుకోమన్నాడు. ఎవరి కోసం? మన కోసం, ఈ జాంట పట్టు కోసం చేసుకోమన్నాడు. కానీ 7వ దినాన మీరు ఏ పని చేయదు, నా సన్నిధికి వచ్చి నన్ను స్తుతించి గౌరవించి ఆరాధించి నా మాటలు వినండి, మళ్ళీ మీకు కావాల్సిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తాను. మీరు నమ్మండి, ఈ రోజున మందిరానికి వచ్చే మీ కుటుంబాలలో ఆ దేవుడు ఎప్పుడు కూడా ఏ లోటు ఉంచదు. దేవుడికి స్తోత్రం. ప్రతి ఆదివారం ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రతి ఆదివారం ఎవరైతే ప్రభు సన్నిధిలో ఆయన్ని కనపరుస్తూ ఉన్నారు, ప్రతి ఆదివారం ఎవరైతే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రతి ఆదివారం ఏ పని పెట్టుకోకుండా మందిరానికి వస్తూ ఉన్నారు, మీరు జీవించినంత కాలం కూడా మీ గిన్నె నిండి పొర్లుతూనే ఉండడం తప్ప మీ గృహాలలో కానీ, మీ కుటుంబాల్లో కానీ, మీ బిడ్డల జీవితాల్లో కానీ ఏ లోటు కూడా నా దేవుడు ఉంచడం. గట్టిగా చెప్పడం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తన ఒకసారి ఒక వాక్యం చూద్దాం. 23వ కీర్తన. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన దావీదు చేత రాయబడినటువంటి కీర్తన. దావీదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినట్టున్నాడు. ఈ మాట ఒక రాజు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక చక్రవర్తి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం ఎక్కడుంటాయంట? ఇంట్లోనా? తల్లిలాగా చెప్పాలి. ఇద్దరు కూర్చోవద్దని చెప్పి పక్కన మళ్ళీ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలం ఎక్కడుంటాయంట? యెహోవా మందిరములు ఎక్కడుంటాయంట? చిరకాలం ఎక్కడుంటాయంట? తల్లిలాగా చెప్పండి. చిరకాలము ఎక్కడుంటాయంట? చిరకాలం ఎక్కడుంటాయంట? యెహోవా మందిరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చిరకాలము కూడా నీ మందిరంలో నివాసం చేస్తాను. మన మందిరానికి 1 గంట వచ్చి ప్రార్థన చేయమంటే ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు? కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేయవచ్చు. కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు. కానీ దావీదు ఏమంటారు తెలుసా? చిరకాలం నీ మందిరంలో ఉండే కృపను నాకు దయచేయండి. చిరకాలం నేను స్తుతిస్తూ గౌరవిస్తూ ఆరాధించే భాగ్యాన్ని నాకు దయచేయండి. చిరకాలం నీ మందిరంలో నివాసం చేసే కృపను దయచేయమని ఒక రాజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరి రాజుకు పరిపాలన ఉండదండి? రాజుకు ప్రజలను పాలించే పరిపాలన ఉండదా? రాజ్యాన్ని పాలించే పరిపాలన ఉండదా? అయినా కూడా ఏ సమయం వచ్చినా కూడా దావీదు దేవుడి యొక్క మందిరానికి వెళ్ళి దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను బట్టి, దేవుడు తనకి ఏదైతే ఇవ్వాలని ఆశపడుతున్నాడో దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో దీవారాత్రులను ధ్యానించమంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ రోజున మందిరాలలో దేవుడు నివాసం చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం తెలుసా? మన ఇంట్లో ప్రార్థన చేసుకోవటం కంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ గొప్పతనమే వేరు. మన మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కనుదృష్టి ఇక్కడ ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉంటుంది, దేవుని యొక్క చెవులు ఇక్కడ ఉంటాయి. అందుకనే నేను నీకు సహాయం చేయడానికి నా చేయి కొరచు కాలేదు, నేను నేర్చుకున్నట్లు నా చెవులు మందమ కాలేదు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే అదృష్టం,
కానీ మందిరంలో నుంచి ప్రార్థన చేస్తే ఆ బలం వేరుగా ఉంటుంది, ఆ శక్తి వేరుగా ఉంటుంది, ఆ మహిమ వేరుగా ఉంటాయి. సాక్షాత్తు దేవుడితో మాట్లాడేటువంటి ఈ రోజున నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఎక్కువ శాతం దీవారాత్రులు దేవుడి సన్నిధిలో ధ్యానం చేయాలి, దీవారాత్రులు దేవుడి సన్నిధిలో గడపాలి, దీవారాత్రులు దేవుడితో మాట్లాడాలి, దీవారాత్రులు దేవుడితో ముఖాముఖి చూడాలి. దీవారాత్రులు దేవుని సన్నిధిలో కనపడినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దుష్టుల ఆలోచన చూపుతున్నాడు ఒక, పాపుల మార్గం ఒక, అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రం ముందు దీవారాత్రులు ధ్యానించినప్పుడు అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ గిన్నె నిండి పొందినంత ఆశీర్వాదంతో దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది ఉదయం ప్రార్థన చేశారో ఒకసారి చేతులు పెట్టుకుంటారా? ఈ రోజున ఎంతమంది ఉదయం? ఓకే, 1 2 3 చేసావా? 4 నిజమే చేసావా? తప్పకుండా నా మీద పెడతాను మీరు పెట్టుతాను. హల్లెలూయా, హల్లెలూయా. 4 మాత్రమే ప్రార్థన చేశారు. మిగతా వాళ్ళంతా పరిస్థితి ఎక్కువ తెల్లారుజామునే కదా పాత్ర ఎక్కువ శాతం టీవీలు చూసి 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 ఫోన్లు చూసి 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 పాపం ఎక్కువ శాతం తెల్లారుజామునే కదా పట్టిందంటే ఎక్కువ శాతం. కానీ దేవుడు ఏమంటుంది సార్, వేకువజామున నా సన్నిధిలో ఉంటే, వేకువజామున నా సన్నిధిలో ఉంటే, వేకువజామున నా సన్నిధిలో వస్తే, వేకువజామున నా సన్నిధిలో ప్రార్థన చేస్తే, వేకువజామున ఎక్కడ నా సన్నిధిలోకి వస్తే, వేకువజామున నన్ను ఆరాధిస్తే, వేకువజామున నా సన్నిధికి వస్తే ఖచ్చితంగా నా ప్రార్థన నీ ప్రార్థన నేను ఆలోచిస్తాను. దేవుని